నమస్కారం. యోగా ఆరోగ్య కార్యక్రమానికి స్వాగతం. నా పేరు లక్ష్మీ నరసింహారావు. ఈరోజు మనం ఉన్నాం విశాఖ ఫిట్నెస్ స్టూడియోలో ఉన్నాం. మన నినాదం అమ్మ నాన్నని పూజించుకుందాం, అష్టైశ్వర్యాలు సంపాదించుకుందాం, అలాగే ఆసనాల్ని ప్రాణాయామాలు ఆచరిద్దాం, ఆరోగ్యాన్ని మన సొంతం చేసుకుందాం. ఈరోజు మనం ప్రత్యేకంగా విశాఖ ఫిట్నెస్ స్టూడియోలో ఉన్నాం కాబట్టి విశాఖతోనే ఈరోజు మనం యోగాసనాన్ని మొదలు పెడదాం. అది ఎలా చేస్తున్నామంటే ప్రతిరోజు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక సమస్యతో మనం బాధపడుతూనే ఉన్నాం. ఎటువంటి సమస్య అంటే మనకి ఇవాళ రేపు చాలా ఆల్టర్నేటివ్గా ప్రతి ఒక్కటి కూడా అరచేతిలో వైకుంఠం చూసినట్లుగా ప్రపంచాన్ని అరచేతిలో చూసేటువంటి విధానాలు మొత్తం కూడా మనకి ఇంట్లోనే ఉన్నాయి. కూర్చుని చోటు నుంచి చూస్తున్నాం. అయినా కానీ ఆరోగ్యం అనే ఒక అలసత్వాన్ని మాత్రం మనం అలవాటు చేసుకున్నాం. అనారోగ్యానికి అలవాటు పడుతున్నాం. ఆరోగ్యాన్ని వదిలేసుకున్నాం, పరిగెడుతున్నాం. చిన్నపిల్లల దగ్గర నుంచి అట్లీస్ట్ రిటైర్మెంట్ స్టేజ్కి వచ్చినటువంటి పెద్దవాళ్ళకు కూడా ఏదో ఒక మానసిక ఒత్తిడితోనో శారీరక ఒత్తిడితోనో బాధపడుతూ ఉన్నారు. ఇటువంటి సమస్యలన్నిటికీ పులి స్టాప్ పెట్టడానికి ఒకటే మార్గం అనుకుంటున్నాను. ఏంటి అంటే మన జీర్ణ వ్యవస్థ. ఈ జీర్ణ వ్యవస్థ సరిగ్గా ఉండాలి, మెరుగుపడాలి అంటే ప్రతిరోజు క్రమం తప్పకుండా ఏదో ఒక వ్యాయామం చేయాలి. మరి అటువంటి వ్యాయామాలలో మనం చాలా సునాయాసనంగా, చాలా సులువుగా, చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకొని పొట్ట తగ్గించుకోవడానికి ఈరోజు మనం విశాఖ ఫిట్నెస్ స్టూడియోలో విశాఖతో మొదలు పెడదాం. విశాఖ నమస్తే. ఈరోజు మనం నౌకాసన క్రియాస్ చేద్దాం. మనం ఏంటంటే ఆల్మోస్ట్ స్టమక్ తగ్గితే మనకు అన్ని రోగాలు పోయినట్టే. వాస్తవంగా పొట్టలోనే ఉంటుంది. అందుకని దీన్ని మధ్యప్రదేశ్ అని పేరు పెట్టారు. అదేవిధంగా మనం తీసుకునే ఆహారం డైజెస్ట్ చేసేది కూడా మనకి స్టమక్. కాబట్టి ఈ పొట్ట తగ్గడానికి చాలామంది అడుగుతూ ఉన్నారు. నేను బయట చేసిన యూట్యూబ్లలో కానివ్వండి, మనం ఇంకా ఇంతకుముందు చేసిన యూట్యూబ్లో కానివ్వండి, స్టమక్ చేసినటువంటి వచ్చిన రెస్పాన్సిబిలిటీ వేరే ఎక్సర్సైజ్లు కూడా రావట్లేదు. బికాజ్ ఆఫ్ ఓన్లీ స్టమక్ తగ్గించుకోవడానికి. అదేవిధంగా ఈరోజు మీరు స్లీప్ చేయండి ప్రశాంతంగా. చూడండి, ఫస్ట్ మీరు వెల్లకిలా పడుకోవాలి. వెల్లకిలా పడుకునే విధానంలో కూడా చాలా సునాయాసనంగా శ్వాసని గమనిస్తూ మీరు చేసే ఆసనం పైన ప్రత్యేకమైన దృష్టిని కలిగి ఉంచాలి. ఇప్పుడు మనం నౌకాసనలో చాలా సింపుల్ టెక్నిక్గా ఇంట్లో ఉండి చేసుకునేవాళ్ళు. అదేవిధంగా ఒకటి గుర్తుంచుకోవాలి, సర్వైకల్ స్పాండిలోసిస్ అంటే మెడకు సంబంధించినటువంటివి ఏమైనా వ్యాధులు ఉంటే చేయడానికి లేదు. అదేవిధంగా నడుముకు సంబంధించినటువంటి వ్యాధులు ఏమైనా అంటే L3, L4, L5 ప్రాబ్లమ్స్ కానివ్వండి, అదేవిధంగా లంబార్, థొరాసిక్ అండ్ సాక్రమ్, కాకిక్స్ ఏ ప్రాబ్లం ఉన్నా చేయడానికి లేదు. హెల్దీగా ఉన్న వాళ్ళకి మాత్రమే చేయాలి. ఇంకొకటి, ఆపరేషన్స్ అవుతూ ఉంటాయి, సిజరీన్స్ అవుతూ ఉంటాయి. చాలామందికి ఏంటంటే 1 year 2 years ఆఫ్టర్ అయిపోయిన తర్వాత కూడా 10 సంవత్సరాల తర్వాత కూడా పొత్తికడుపు దగ్గర అంటే నొప్పి రావడం కానీ, కుట్ల దగ్గర మంట రావడం కానీ, లేదంటే బ్యాక్ నొప్పి రావడం కానీ జరుగుతూ ఉంటుంది. అటువంటి వాళ్ళు కూడా గురువు పర్యవేక్షణ మాత్రమే చేయాలి. ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తున్నాం. చాలా సింపుల్గా నౌకాసన చేస్తే ఏ విధమైనటువంటి, ఇంతకుముందు చెప్పాను కదా ప్రాబ్లమ్స్ ఉంటే చేయకూడదని. ఇప్పుడు ప్రాబ్లమ్స్ లేకుండా లోయర్ స్టమక్, మిడిల్ అండ్ అప్పర్ అంటే మనకి 3 steps ఆఫ్ స్టమక్ ఉంటుందండి. చాలామందికి ఈ చిన్న అంటే ఈ నాభి కింద ఉన్నటువంటి ఫ్యాట్ కరగడం చాలా కష్టం అవుతుంది. చాలామందికి ప్రాబ్లం ఉంటుంది. ఆ తర్వాత మిడిల్ చాలా స్టిఫ్నెస్ అయిపోతుంది. బొజ్జ పెరిగినప్పుడు ఏంటంటే అది కుండలాగా పేరిపోయి గట్టిగా అయిపోతూ ఉంటుంది. మనకి ఇలా నొక్కినా కానీ మెత్తగా ఉండదు. సో అదొక ప్రాసెస్. నెక్స్ట్ పైన చాలామందికి ఇక్కడ ఉబ్బుగా ఉంటుంది. అంటే టైప్ ఆఫ్ బాడీస్ ఉంటాయి. అందుకని ఏంటంటే రకరకాలుగా ఉంటుంది. కాబట్టి ఈ నౌకాసన ఎవరికైనా సరే ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ నౌకాసన మనం ఎంచుకున్నాం. ఈ నౌకాసన చేసే విధానం, ఫస్ట్ థైస్ पे हाथ रखना, హ్యాండ్స్ 30 degrees, ఎస్, హెడ్ भी उठाना, గుడ్, ఫింగర్స్ ఇద్దరు దిగానా, వెరీ గుడ్. ఇది నౌకాసన పోజ్ అండి. ఇదేంటంటే నీటి మీద తేలుతున్నటువంటి పడవ అనుకుందాం. పడవ ఎంత వెయిట్ ఉంటుంది కానీ బ్యాలెన్సింగ్ మాత్రం ఓన్లీ రేక్ పైన చేస్తుంది. అలాగే అప్పర్ బాడీ తోడవుతున్నా, ఎస్, వెరీ గుడ్, ఎస్. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకు గ్యాప్ కనిపిస్తుంది, ఇక్కడ గ్యాప్ కనిపిస్తుంది అంటే హిప్ పైన బ్యాలెన్సింగ్ మాత్రమే చేస్తుంది అమ్మాయి. ఇప్పుడు మనకి పొత్తి కడుపు మీద మిడిల్ అండ్ ఇక్కడ పడుతుంది. నేను ఒక 10 seconds 10 కర్స్ చెప్తానా. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 స్లోలీ డౌన్. ఎస్, నేను 10 seconds కౌంట్ చేస్తేనే అమ్మాయి బ్రీదింగ్ హోల్డ్ చేసి నానా ఇబ్బందులు పడుతుంది యాక్టివ్గా ఉన్న పర్సన్. మ్యాక్సిమం 20 to 23 years. ఈ ఏజ్లోనే నౌకాసన ఒక 10 seconds చేయడానికి ఇబ్బంది పడుతున్నారు అంటే ఎంత మనం వర్కౌట్ చేయట్లేదు, ఎప్పటి నుంచి మన ఫిజికల్ యాక్టివిటీ లేదనేది మీరు గుర్తుంచుకోవాలి.
ఈ ఏజ్లో రాళ్ళు తిన్నాగా అరగాలి అంటారు, పలుకురాయి దొక్కితే 16 ఒక్కలు అవ్వాలని అంటుంటారు. మరి ఇవాళ అవన్నీ జరుగుతున్నాయా? తిన్నది ఆహారం సరిగ్గా జీర్ణం అవ్వక నానా అవస్థలు పడుతున్నాం. బికాజ్ ఆఫ్ రీజన్ జంక్ ఫుడ్స్. దాన్ని ఏమన్నా ఇంట్లో మన అమ్మ చేసినటువంటి వంట మనం తింటున్నామా అంటే దాన్ని వదిలేస్తున్నాం. ఆమె చెప్పింది మన చెవులు రెండు చెవులు ఇచ్చాడు కదా, అమ్మ చెప్పింది ఇటుపక్క ఒకసారి వింటాం, ఇటుపక్క వదిలేస్తాం. అందుకని ఏంటంటే మంచిని చెడుని తీసుకోవడానికి రెండెండు పెట్టాడు భగవంతుడు కూడా, ఆలోచించి. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. ఇప్పుడు నవకాసిన 30 degrees చేస్తే ఎక్కడ స్టమక్ మీద పడుతుందా లేదని మీరు అబ్జర్వేషన్ చేయండి. తర్వాత నేను దీంతో మాట్లాడిస్తాను. నెక్స్ట్ 60 degrees నీస్ పైన హాత్ రఖనా, బ్యాలెన్సింగ్ సేమ్, డౌన్ డౌన్ और अपर बॉडी उठाना है. वेरी गुड यस. इंको 10 seconds. 10 9 8 7 6 5 4 3 2 1. स्लोली डाउन. डिफरेंट क्या दिखा है आपको? When we have done with the 60 degree, it's Yeah. total, but my body is also vibrate. But here 60 is affecting on ఏం చెప్తుంది? 60 degrees చేస్తే పై పొట్ట, మిడిల్, లోయర్ స్టమక్ మొత్తం కూడా వైబ్రేషన్ వస్తుంది. నేను బిలీవ్ చేయలేకపోతున్నాను. చాలా నాకు బాగా ఇదవుతుంది. నాకు పొట్టలో టైట్, కండరాలు మొత్తం టైట్గా అవుతున్నాయి అని చెప్తుంది. అంటే నేను ఏం చేశాను? 60 degrees 10 and 30 degrees 10 seconds, 60 degrees 10 seconds. అంటే అట్లీస్ట్ నేను చేసింది ఏంటి? ఓన్లీ 2 వేరియేషన్స్, 20 seconds మాత్రమే. 10 seconds 10 seconds. అదే ఒక 1 minute ఉన్నారనుకోండి, రోజు కొంచెం అలవాటు చేసుకుంటూ వెళ్తాయి. మీరు పొట్ట తగ్గించుకోవడానికి సునాయాసనంగా డైలీ నవకాసన 3 times చేయండి. ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే మీకు 3 times ఏమైతే ప్రిసెప్షన్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్ అండ్ ఈవినింగ్ డిన్నర్ 3 times వేసుకోండి. సివిర్గా ఉంటే. లేదు కొంచెం నార్మల్గా ఉంటే ఏం చేస్తారు? మధ్యాహ్నం పూట ఒక పూట వేసుకోండి, భోజనం అయిపోయిన తర్వాత, లేదంటే నైట్ డిన్నర్ అయిపోయిన తర్వాత ట్యాబ్లెట్ వేసుకోమంటారు. ఇంకా మామూలుగా ఉంటే ఏమనుకుంటారు? ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి ఒక ట్యాబ్లెట్ వేసుకుని సరిపోద్ది అంటారు. అలాగే డిఫరెంట్ ఆఫ్ టైప్ స్టమక్, మీకు ఎంత పొట్ట ఉంటుందని మీకు తెలుస్తుంది. కాబట్టి ఆ పొట్ట తగ్గడానికి నేను 3 times మీ ట్యాబ్లెట్ వేసుకున్నట్లు 3 times చేయాలా, లేదంటే 1 time చేస్తే సరిపోతుందా అనేది మీకు తెలుస్తుంది. మీ బాడీ మీకే తెలుస్తుంది. చెప్పడానికి నాకు ఈజీ, ఎన్నైనా మాట్లాడతాను, కానీ చేసేది తిను. ఇక్కడ చేసిన తిను కష్టపడుతుంది. ఇప్పుడు కష్టపడేది కూడా మీరు, కాబట్టి మీకు తెలుస్తుంది. ఇప్పుడు 90 degrees చేద్దాం. కమన్ స్టార్ట్. 90 degrees అండ్ యాంకిల్ టచ్. 10 9 8 7 6 5 4 3 2 1. రిలాక్స్. ఇప్పుడు మనం 3 సార్లు చేసాం. ఈ నవకాసన చేసినప్పుడు నేను ఎందుకు బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు చేయకూడదన్నాను, మెడ పైన ఎందుకు చేయకూడదన్నానంటే, చాలామంది ఏంటంటే ఎక్స్పీరియన్స్ లేకుండా మెడని టైట్ చేస్తారు. ఈ టైట్ చేసినప్పుడు ఈ కండరాలు మొత్తం కూడా బిగుతుగా అయినప్పుడు అక్కడ ఏమవుతుందంటే ఏదైనా పట్టేస్తుంది అనమాట. నరాలు కానీ కండరాలు కానీ పట్టేసినప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. అది మళ్ళీ ఈ నవకాసన వేయటం వల్లే మాకు ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి ఏదో కామెంట్ పెట్టడమో, లేదంటే ఈ ఆసనాలు ఏవో పట్టేస్తే ఇవి అమ్మో డేంజర్ అనుకోవటం, భయపడతారు. కానీ ఆసనాల వలన ఎటువంటి డేంజర్ లేదు. మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. ఆ నేర్చుకోవాలంటే ఎవరి దగ్గరికి? మీకు తెలిసైనా ఉండాలి, మీ ఇంట్లో ఎవరో ఒకరు నేర్చుకునే ఉండాలి, లేదా యోగా ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి ఉండాలి. అప్పుడు మీకు పర్ఫెక్షన్ అవుతుంది. ఆ ఆసన పోస్టర్ కరెక్ట్గా. తినికే పర్ఫెక్షన్ లేదు. ఇప్పుడు ఒకసారి నేను ఈ 3 వేరియేషన్ పర్ఫెక్షన్ పోస్టర్ మీకు చూపిస్తాను. ఒకసారి చూడండి. విశాఖ కమాన్. స్టమక్ ప్రశాంతంగా మీరు ఇలా పడుకోండి. ఫస్ట్ 2 అరచేతులు ఆకాశం వైపు చూస్తున్నాయి. పొట్ట సునాయాసనంగా ఉంది. నేను మాట్లాడుతూ ఉన్నాను. వాయిస్లో ఎటువంటి కూడా బెరుకు కానీ అంటే శ్వాస ఇబ్బంది కానీ లేదు. నేను ఒక్కసారి ఆసనం వేసిన తర్వాత నా వాయిస్ చూడండి. నెక్స్ట్ 30 degrees తీసుకున్నాను. ఇది మెజర్మెంట్ చూడండి. 30 degrees మెజర్మెంట్ ఏంటంటే ఈ కాలు పైన కాలు ఇలా పెట్టుకొని ఇలా హెడ్ లేపుతూ ఈ టోస్ని చూశాను. ఈ టోస్ దగ్గరికి ఈ కాలు తీసుకొచ్చాను. ఇది 30 degrees కరెక్ట్గా ఉండాలి. బ్యాలెన్సింగ్ వేశాను. 10 9 8 7 6 5 4 3 2 1. సునాయాసనంగా దింపండి. మళ్ళీ అరచేతులు ఆకాశం వైపు చూపించండి. శ్వాసను నార్మల్గా ఉంచండి. శ్వాస తీసుకున్నప్పుడు పొట్ట పైకి రావాలి. శ్వాస వదులుతున్నప్పుడు పొట్ట లోపలికి వెళ్ళాలి. మళ్ళీ 60 degrees తీసుకుంటాను. చూడండి, ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు బ్యాలెన్సింగ్ ఇక్కడ ఉంది. స్టమక్లో వైబ్రేషన్ చూడండి. 10 9 8 7 6 5 4 3 2 1. నెమ్మదిగా రండి కిందకి. బ్యాలెన్సింగ్. ఇక్కడ ఏమవుతుంది? 60 degreesకి వచ్చేసరికి నాకు వైబ్రేషన్ స్టార్ట్ అయిపోయింది. వైబ్రేషన్ వస్తున్నప్పుడు ఏమవుతుంది? ఇక్కడ
మనకి మిషన్లు ఇప్పుడు చాలామంది నాప్టాల్ అని చెప్పి అమెజాన్ అని చెప్పి చాలామంది ఏంటంటే మిషన్స్ మీరు ఏం ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం లేదు, ఒక మిషన్ పెట్టుకోండి, మిషన్ పెట్టుకుంటే స్వెట్ వచ్చేస్తుంది, పొట్ట తగ్గిపోతుంది. సో అటువంటిప్పుడు చాలా ఈజీ కదా ప్రాసెస్. అది కూడా మీరు ట్రై చేసి చూడండి ఒకసారి. మీ డబ్బులకు మీకు అంటే చాలామంది ఏంటంటే యోగా ఇన్స్ట్రక్టర్ డబ్బులు ఇవ్వడం కష్టం, కానీ నాప్టాల్ ఆర్డర్ చేసుకోవడం లేదంటే ఇంకేదన్నా హాస్పిటల్కి వెళ్ళిపోయి డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టుకోవడం చాలా ఇష్టం కదా. సో కాబట్టి ఒకసారి మేము చెప్పేదానికి ఒకసారి ఆ నాప్టాల్లో ఏదైనా మిషన్స్ ఉంటాయి కదా, అది కూడా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ 90 degrees చూడండి. 90 degrees మొత్తం పూర్తిగా నేను కాళ్ళు 2 తీసుకున్నాను పైకి, ఇక్కడికి వచ్చాను. బ్యాలెన్సింగ్ ఎక్కడ వేసాను? హిప్స్ పైన, లైక్ దిస్. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఇక్కడ గ్యాప్ ఉంది, ఇక్కడ గ్యాప్ ఉంది. జస్ట్ బ్యాలెన్సింగ్ మొత్తం కూడా హిప్ పైన ఉంది. రిలాక్స్. ఈ విధంగా మీరు కనుక రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే తప్పకుండా నవకాసం ద్వారా పొట్ట తగ్గించుకోవచ్చు. ఇలా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఒకసారి చేస్తే సరిపోదు, ఎనీ టైం చేయాలి. ఒక్కొక్క సెట్ వచ్చేసి త్రీ సెట్స్ చేయాలి. చూశారు కదా నవకాసనం చేసినప్పుడు ఎటువంటి రిజల్ట్ వస్తున్నాయో. దయచేసి అర్థం చేసుకోండి. నవకాసనం వల్ల మనకి పొట్ట తగ్గడానికి చాలా చక్కటి సులువైనటువంటి ఆసనాలు. ఇప్పుడు మనం విశాఖ ఫిట్నెస్ స్టూడియోలో ఉన్నాం కాబట్టి మరొకసారి చెప్తున్నాను, ఈ ఆసనాలు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. మీకు రిజల్ట్ వస్తే తప్పకుండా ఈ విశాఖ ఫిట్నెస్ స్టూడియోని లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ నమస్కారం.